జీవముగల దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి ఇచ్చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సోదరులందరికీ మన పొరకు వందనాలు తెలియపరుస్తున్నాను. పేరు పేరున మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుని పరిశుద్ధతను సన్మానించే విధంగా మనం దేవుని సన్నిధిలో మెలుగుదాం. మన మనసుల్ని, మన హృదయాల్ని దేవుని మీద మాత్రమే కేంద్రీకరించడానికి ప్రయత్నం చేద్దాం. పాటల ద్వారా మనం దేవుని స్తుతించుకొని దేవునికి మనం ఆత్మ సంబంధమైనటువంటి అర్పణలో స్తుతియాగంగా దేవునికి మనం కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మన ఆత్మ బలులు అర్పించి మనం ఎలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన వాక్యం ద్వారా కొద్ది సమయం ఆయన నీతిగల మార్గాన్ని మనం బోధించబడటానికి ఇష్టపడదాం. మనం గత పాఠంలో జీవం గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన గురించి మనం చదువుతూ ఉన్నాం. ఆ విషయాల్ని మరికొన్ని విషయాలు ఈరోజు మనం ఆలోచించేద్దామండి. జీవం గల దేవుని సంఘంలో జనుల ప్రవర్తన గురించి మనం ఎందుకు చదువుకోవాలి? మనం కూడా ఆ సంఘంలో సభ్యులం కాబట్టి. సంఘంలో సభ్యులం కాకపోతే మనకి ఈ పాఠానికి సంబంధమే లేదండి. సంఘం దేవుడు విశేషమైన సంకల్పం నుంచి ఏర్పడింది. అయితే యేసుప్రభు యొక్క త్యాగం మూలంగా ఈ భూమి మీద సంఘం ఏర్పడితే ఆ సంఘాన్ని ఒకవేళ మనం సంకల్పించింది కాదు, 2 సంఘం కొరకు మనం ఏం చేసింది లేదు. దేవుడి సంకల్పం మన వాక్యం ద్వారా అర్థమైనప్పుడు, యేసుప్రభు యొక్క త్యాగం వాక్యం ద్వారా మనం బోధించబడ్డప్పుడు, దేవుడు ఇంత గొప్ప సంకల్పం చేశాడా, పాపులైన మనుషుల్ని పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధులు బ్రతకడానికి ఒక వాతావరణాన్ని ఉద్దేశించాడా అని మనకు సువార్త ద్వారా తెలియబడ్డప్పుడు, ఆ సంఘం కొరకు యేసుప్రభు వారు ప్రాణం పెట్టాడు. ఆయన రక్తమిచ్చి మనం ఏమి చేయకుండానే, మనలో ఏ మంచి లేనప్పుడే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మన విమోచనార్థం ఆయన రక్తమిచ్చి మనం కొనటానికి ఒక వాతావరణాన్ని ఈ భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘంలోకి మనం విలువ పెట్టి కొనబడి వచ్చిన వారం కాబట్టి, విలువ పెట్టి కొనబడినటువంటి మనము ఆ సంఘంలోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తించాలో మనకి తెలియాలండి. అంటే పాత నిబంధనలో మనం చదువుతున్నప్పుడు దేవుడు అన్ని కాలాల్లో తన సన్నిధి ఎలా ఉండాలని కోరుకుంటాడంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధి ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలండి. దేవుడు పరలోకంలో నివాస స్థలంలో ఉండేవాడు. ఆయన పరలోక నివాసి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మొదట మానవుల మధ్య నివసించాలని కోరుకున్నాడు. అది నిర్గమాకాండంలో మనం చూస్తాం. 25వ అధ్యాయం 8వ వచనంలో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు కోరుకున్న మాట వాస్తవమే. అది భౌతికమైన కట్టడం, సాక్షి గుడారం. దాని యొక్క రూపం సొలొమోను కాలంలో దావీదు చేసిన ఆలోచన మేరకు యెరూషలేములో దేవాలయంగా కట్టబడింది. వాస్తవానికి దేవుడు హస్తకృత ఆలయంలో నివసించేవాడు కాదు. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనం అయితే భూమి ఆయన పాదపీఠం. వాస్తవానికి ఆయన నామ ఘనత కొరకు ఆయన నివసించడానికి ఎలాంటి మందిరం కట్టగలడు మనిషి? అది సొలొమోను చేసిన ప్రార్థనలో మనం చూస్తామండి. వాస్తవానికి ఆయన మహోన్నతుడైతే ఆ మహోన్నతుడిని నివసింపజేయటానికి ఏ ఆలయం కట్టగలరండి మనుషులు? అందుకు కట్టే మందిరం ఏ పాడిదనే మాట సొలొమోను ప్రార్థన చేస్తూ చెప్తాడు. ఆయన దేవునికి విన్నవించుకుంటాడు. అయితే ఈ ఈ సాక్షి గుడారం కానీ, యెరూషలేము దేవాలయం కానీ అది హస్తకృతమైనటువంటి ఆలయం అయితే, ఆ ధర్మశాస్త్ర ప్రకారమైనటువంటి సేవ చేస్తున్నటువంటి యాజకులు కానీ, అక్కడ ప్రజలు కానీ లోపం కలిగి దేవుని సందులో ఏం చేయకూడదండి? ప్రవర్తించకూడదండి. ఒకవేళ అక్కడ యాజకులు దేవుని సేవ చేయడానికి వచ్చి లోపం కలిగిన వారుగా దేవుని సేవ చేస్తే ఏమైపోతారు? నిర్దాక్ష్యంగా చనిపోతారు. బైబిల్ చరిత్రలో నాదాబు, అబీహులు దేవుని సందులో ధూపం వేయడానికి వచ్చి యెహోవాకే ధూపం వేశారు. ఏ బయలుకో, అష్టరోత్ దేవతలకో, లేకపోతే సిరియన్ దేవతలకో, లేకపోతే ఏ ఇతర దేవతలకి వేయల ధూపం. యెహోవా సన్నిధికి వచ్చారు, యెహోవాకే ధూపం వేశారు. కానీ దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని కాకుండా వేరొక అగ్నిని తీసుకొచ్చి ఏం చేశారు? ధూపం వేశారు ఆయన. దేవుడికి కావాల్సిన ధూపమా, విధేయత? అంటే దేవుడు ఎక్కడి నుంచి ధూపం తీసుకురామన్నాడు అక్కడి నుంచి తేవాలి తప్ప మన సొంత పెత్తనం అక్కడ చేయకూడదండి. దేవుని సందులో దేవుడు ఒక కార్యాన్ని ఇలా చేయమన్నప్పుడు అలాగనే చేయాలి తప్ప మన సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలతో దేవుని కార్యం చేయడానికి పూనుకోకూడదు. అంటే పాత నిబంధనలో దేవుడు
దేవుని సన్నిధిలో ప్రవర్తించే ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు యాజకుని సైతం ఉపేక్షించాల. నిర్దాక్షిణ్యంగా ఏం చేశాడండి? కాల్చిపడేశాడండి. ఉజ్జయ ఉజ్జ మందసం పడిపోతున్నప్పుడు ఆయన ఏం చేశాడండి? పట్టుకున్నాడండి, చాలిపోయాడండి. ఉజ్జయ రాజు గర్విష్ఠుడు, గర్వం చేత నన్ను ఎవడ ఆపగలడని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళిపోయి సుమారుగా 80 మంది యాజకులు అడ్డగించినా సరే వాళ్ళందరినీ కూడా ఏం చేయలేకపోయారండి? ఆపలేదండి. అంటే వాళ్ళు ఎవరు కూడాను అంటే సామాన్యులు యాజకులే, దేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చి నిలబడ్డ వారే. ఈయన రాజు కదా, రాజుకి అహం ఎక్కువ అండి, గర్వం ఎక్కువ అండి. నన్ను ఎవడ ఆపగలడని ధిక్కరించి నెట్టుకుంటూ వెళ్ళి దోప పెట్టని ప్రయత్నం చేశాడు. దేవుడు ఏం చేశాడండి? ఇప్పుడు మనుషులను అయితే నెట్టుకుని వెళ్ళిపోగలవు, మనుషులను ధిక్కరించగలవు, మనుషులను తోసివేయగలవు, నీ అధికారాన్ని, నీ పలుకుబడిని, నీ హోదాన్ని మనుషుల మధ్య చూపించగలవు. దేవుని దగ్గర కూడా మనం చూపించగలమా? దేవుడు ఏం చేశాడు? బుద్ధి నేర్పడానికి నొసను కుష్టి పుట్టించాడు ఆయన. అంటే నువ్వు ప్రవర్తించే ప్రవర్తన దేవుని సందులో, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సందులో ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు అలాగనే ఉండాలి తప్ప మితిమీరిన పోకడా దేవుని సందులో పోవటానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఎవడైనా సరే, దేవుడికి ఏం గొప్ప ఏం కాదు. నువ్వు బోధించే బోధకుడువా, నువ్వు సంఘంలో సీనియర్ సభ్యుడివా, అంటే నీ గొప్ప ధనవంతుడు, గొప్ప విద్యావంతుడివా, లేకపోతే ఒక పదవిలో ఉన్నవాడు, ఎవరైనా సరే దేవుని దగ్గర గొప్ప ఏం కాదని. కాబట్టి దేవుడి కంటే గొప్ప వాళ్ళం కాదు కాబట్టి దేవుని సందులో మనం ఏం చేయాలంటే ఎలా ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు అలాగనే ప్రవర్తించాలి. ఇప్పుడు దేవుని సంఘంలో, సంఘం ఎవరిది? అది దేవునిది. ఆయన సంకల్పించింది, మనుషుల యొక్క ఆలోచన నుంచి వచ్చింది కాదు. అది అనాది కాలంలోనే మనల్ని క్రీస్తు ద్వారా కొమ్మాలుగా స్వీకరించాలన్నప్పుడు, వాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులు బతకాలనే ఒక ఆలోచన చేసినప్పుడు ఈ సంఘం ద్వారానే దేవుని యొక్క జ్ఞానం తరతరాలు కూడా అది పరలోకంలో దేవదూతలకు తెలియపరచాలి, భూమి మీద మనుషులకు కూడా తెలియపరచాలి. దేవుని యొక్క సంకల్పం అండి. క్రీస్తు యేసును చేసిన నిత్య సంకల్పం అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఇది మనుషుల ఊహల్లో నుంచి ఆలోచన పుట్టింది కాదు. మనమందరం ఒక కులం కాబట్టి, మనమందరం ఒక ప్రాంతం కాబట్టి, మనమందరం ఒక వర్గం కాబట్టి, మనమందరం ఒక సంఘంగా ఉందాం, ఇది మనుషుల యొక్క చెడు అభిప్రాయం. దేవుని యొక్క సంకల్పంలో అలా లేదండి. ఓ పాపి పరిశుద్ధపరచబడటానికి క్రీస్తు యొక్క రక్తాన్ని నిర్ణయించాడు. అందుకు దేవుడు సువార్త ద్వారా పిలుచుకున్నాడు. ఆ పిలువబడిన వారిని ఏమన్నాడు? సంఘం అన్నాడు. లోకంలో ఉన్నవారు సంఘం కాదండి. మనం చర్చ్ బిల్డింగ్లో 10-20 సంవత్సరాల నుంచి రావచ్చు, చర్చ్ బిల్డింగ్కి వచ్చి ఇక్కడ ఆరాధన చేసుకోవచ్చు. కానీ మన బాప్తిసం పొందకుండా మనం ఏం చేయలేము, సంఘంలోకి చేర్చబడలేమండి. బాప్తిసం అనేది ఏం చేస్తుంది అంటే క్రొత్త జన్మ చేస్తుంది కాబట్టి, నూతన సృష్టిగా భావించబడిన వాడు దేవునికి పుట్టాడు కాబట్టి ఆ వ్యక్తి దేవుడిని ఆరాధించడానికి ఏమయ్యాడు? యేసు యొక్క శరీరంలో సంఘంలో అవయంగా చేర్చబడ్డాడు. కాబట్టి ఇది ప్యాటర్న్. అప్పుడు సంఘంలో మన ప్రవర్తన, సంఘం మీద మన ఆజమాయిషి ఉండాలి. సంఘంలో మన ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉండాలి. సంఘంలో అనేది బాధ్యతను సూచిస్తుంది అనేది మనం నమ్ముదాం. బాధ్యత కలిగిన వ్యక్తుల్లాగా మనం ఉండాలి. సంఘం మీద మనం పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. సంఘం మీద దేవుడు సార్వభౌమాధికారం ఎవరికి అప్పచెప్పాడంటే యేసుప్రభువుకి అప్పచెప్పాడు. సంఘం యొక్క నమూనా రూపకల్పన ఎలా నడిపించబడాలో అపోస్తుల బోధకు అప్పచెప్పాడండి. దాన్ని మార్చడానికి ఎవరికి అధికారం లేదండి. కాబట్టి ఆ సంఘంలో అన్ని స్థాయిల వారు ఉన్నారు. వాళ్ళ గురించి మనం చెప్పుకుంటూ గత వారంలో సువార్తల గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాం. అంటే వృద్ధుల గురించి ఆలోచించాం, వృద్ధ స్త్రీల గురించి ఆలోచన చేసాం, మధ్య వయసుల గురించి ఆలోచన చేసాం. అంటే అన్ని స్థాయిల వారు ఉంటారండి సంఘంలో. అలాగని యవన స్త్రీల గురించి ఆలోచన చేసాం, యవనస్తుల గురించి ఆలోచన చేసాం, దాసుల గురించి చెప్పుకున్నాం, సువార్తల గురించి మనం చెప్పుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం పోయిన ఆదివారం. ఇంకొక కొన్ని విషయాలు సువార్తల గురించి చెప్పుకొని ఇంకొక వ్యక్తి గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దామండి. తీతు పత్రిక వెళ్ళిపోదాం. తీతు పత్రిక 2వ అధ్యాయంలో సువార్తల గురించి మనం ఆలోచించింది ఏంటంటే హితబోధకు అనుకూలమైన సంగతులనే బోధించమన్నాడండి. అంటే హితబోధ అనేది ఆరోగ్యకరమైన బోధ. హితబోధ ఉంది, హితబోధకు భిన్నమైన బోధ ఉందండి. అంటే ఆరోగ్యకరమైన బోధ ఉంది, అనారోగ్యకరమైన బోధ ఉందండి. ఆరోగ్యకరమైన బోధ ఏం చేస్తుందంటే తప్పుని ఖండిస్తాడు, తప్పుని తప్పుగా చూపించిద్దండి, కప్పిపెట్టడానికి ప్రయత్నం చేయదండి. ప్రస్తుతం తప్పుని తప్పుగా ఖండిస్తే వాక్యం ద్వారా ఎవరైనా స్వీకరించడానికి మనసు ఉందండి? ఎక్కువ మంది ఇష్టపడరండి. అంటే నా లోపం ఎప్పుడు సువార్తకు చెప్పకూడదు, అది వాక్య రూపంలో చెప్పకూడదు, వ్యక్తిగతంగా కూడా అసలు చెప్పకూడదు. చెప్తే ఏం చేస్తారండి? చెప్పినటువంటి వ్యక్తిని
దూషిస్తారండి. మనసులో అతని గురించి వ్యతిరేక భావన కలిగి ఉంటారండి. అంటే వాక్యం అనేది మన జీవితాన్ని దిద్దడానికి దేవుడు మన దగ్గర తీసుకొస్తే, మన లోపాన్ని దేవుడు వాక్యం ద్వారా తెలియపరిచి, ఇది నీలో ఈ లోపం ఉంది. ఈ లోపాన్ని దిద్దుకుంటే నువ్వు ఆరోగ్యవంతుడు అవుతావు. నేను కోరుకునే విధంగా నీ వ్యక్తిత్వం మలచబడిద్ది అని దేవుడు మన లోపాన్ని వాక్యం ద్వారా అద్దం వల్లే చూపిస్తున్నప్పుడు చెప్పిన వ్యక్తిని ఏం చేయకూడదంటే ద్వేషించకూడదండి, అసహించుకోకూడదండి, అతన్ని తృణీకరించకూడదండి. ఒకవేళ ఒక వ్యక్తిని దూషించాం, తృణీకరించాం, మనసులో అతని మీద ఒకలాంటి అక్కసు కలిగి ఉన్నాం, నా గురించి చెప్పాడండి, ఎవరు నష్టపోతారండి? రెండు నష్టపోయేది అట్లా ఉంచండి. ఎవరిని దూషిస్తున్నాం మనం, ఎవరిని తృణీకరిస్తున్నాం? ఆ మాటలు అస్వార్థికుడియా? దేవుడి మాటలో తృణీకరించిన వ్యక్తి శాపాన్ని మూటగట్టుకుంటాడండి. ఎప్పుడు మన పొరపాటును కూడా దేవుని వాక్యం మన లోపాన్ని చూపించినప్పుడు మనం ఏం చేయకూడదంటే చెప్పిన వ్యక్తిని ద్వేషించకూడదండి, దూషించకూడదండి. నాలో లోపం ఉంది కాబట్టి దేవుడు సహోదరు ద్వారా చెప్పాడు, దాన్ని నేను సరి చేసుకుని బ్రతికితే దేవుడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను అంగీకరిస్తాడని ఏం చేయాలండి? ఇష్టపడాలి తప్ప అసహించుకోకూడదండి. సామెతలో ఒక మాట ఉండిద్దండి, అంటే అది సందర్భం కాబట్టి ఒక మాట చెప్తాడండి. మేలు కోరే స్నేహితుడు అంటే ఏం చేస్తాడంటండి? మేలు కోరే స్నేహితుడు ఏం చేస్తాడు? గాయం చేస్తాడంటండి. అంటే స్నేహితుడు కొన్ని సందర్భాల్లో స్నేహితుడిని మేలు చేయడానికి ఏం చేస్తాడంటే గాయం చేస్తాడండి, మనసు నొప్పిస్తాడండి. ఎందుకు? అతను నాశనం అయిపోవటానికా? అతను మేలు కొరకు. అంటే కొన్ని సందర్భాల్లో వాక్యం కూడా మనకి అది అర్థం కాక మనం ఏం చేస్తామంటే నా గురించి చెప్పాడని వ్యతిరేకిస్తామండి. ఎవరి గురించి ఇక్కడ చెప్పరండి. రైట్. హితబోధకు అనుకూలమైన సంగతులే బోధించాలి. సత్కార్య విషయంలో మాదిరి చూపించాలని చెప్పుకున్నామండి. సత్కార్య విషయంలో అంటే మంచి కార్యాలు, ఉపకార క్రియలు. ఏంటి ఆ సత్క్రియలు? ఇగో మనం కొన్ని రాసుకున్నామండి. దిక్కులేని వారి పట్ల కానీ, విధవరాని పట్ల కానీ మనం కనికరం చూపించి వాళ్ళకి ఏదైనా సహాయం చేసే మనస్తత్వం ఉండాలండి. అలాగనే ఆతిథ్యం ఇచ్చే మనసు ఉండాలండి. పేదవారికి కానీ, పేద సువార్తలకు కానీ సహాయం చేసుకుండా ఉండాలండి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎఫెసీ పత్రిక 2:10 చదువుతున్నప్పుడు దేవుడు క్రీస్తునందు మనల్ని నూతన సృష్టిగా చేసిన ఉద్దేశం ఏంటంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అంటాడు ఆయన. అంటే ఎందుకు క్రైస్తవుడిగా దేవుడు మనల్ని క్రీస్తులో నూతన సృష్టి చేశాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికి అండి. అది దేవుడి సంకల్పం. నువ్వు క్రీస్తులో నూతన సృష్టిగా ఆవించబడితే నీలో ఉన్నటువంటి జీవం వృద్ధి కావటానికి ఏం చేయమంటున్నాడు దేవుడు? సత్క్రియలు చేయాలండి. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు యాకోబు పత్రికలో. అంటే విశ్వాసం దేంతో కొనసాగాలి? ఎప్పుడు కూడాను క్రియలతో కొనసాగాలండి. నువ్వు రక్షించబట్టానికి దేవుడు క్రియలు చూడ, కానీ రక్షణ విషయంలో నువ్వు సజ్జులుగా ఉన్నావంటే రక్షణ కొనసాగించడానికి మాత్రం ఏం చేయాలండి? మనం క్రియలు చూడాలండి. అంటే క్రియలు చేయాలి. అది ఏ అవకాశం వచ్చినా మనకి మన స్థాయిలో మన సామర్థ్యం మేరకు మనం ఎప్పుడు సత్క్రియ చేసే అవకాశం వచ్చినా మనం ఏం చేయకూడదని దాటిపోకూడదండి. నీ ఉపదేశం గురించి అన్నాడండి. ఉపదేశం ఎలాంటిదే ఉండాలి? ఎలాంటిదిగా ఉండకూడదు? మోసం లేనిదిగా ఉండాలండి, మాన్యమైనదిగా ఉండాలండి, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడిందిగా ఉండాలండి. అంటే ఈ 3 పదాలు చెప్పాడు. అంటే ఒక సువార్థికుడు సంఘంలో బోధ చేస్తే, సువార్త ప్రకటిస్తే అది ఎలాంటిదే ఉండాలంటే మోసం లేనిదిగా ఉండాలండి. అంటే బోధలో కూడా మోసం ఉండిద్దా? అంటే వ్యక్తి చెడ్డ మనస్తత్వం కలిగిన వాడైతే, మోసపూరితమైన మనస్తత్వం కలిగిన వాడైతే వాక్యాన్ని ఏం చేస్తాడండి? ఆ మోసపూర్తిగా బోధిస్తాడండి, ఉన్నదన్నట్టుగా బోధించడండి, మనుషుల్ని ఆకర్షించడానికి ఏం చేస్తాడండి? నేను ఒక చోట విన్నానండి. ఏంటంటే అది గల్తీ పత్రిక 4వ అధ్యాయము మీరు 8-10 చదువుతున్నప్పుడు, మీరు దినములను, మాసములను, ఉత్సవములను ఆచరించున్నారు, మీ విషయమే నేను పడిన ప్రయాస వ్యర్థమైపోనేమో నేను భయపడుచున్నాను అంటాడండి పౌలు. అంటే గల్తీయ ప్రాంతంలో ఉన్న అన్ని జనులు ఒకప్పుడు దేవుని ఎరగని వారు. ఆ దేవుని ఎరగని వారు సువార్త విన్న తర్వాత దేవుని ఎరిగారు, రక్షించబడి సంఘంలోకి వచ్చారు. మరి విశేషంగా దేవుని చేత ఎరగబడ్డారండి వాళ్ళు. అంటే దేవుని చేత ఎరగబడ్డారంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? మెరుగ్గానే ఉన్నాయండి. అయితే కొంతకాలంకి ఏమైపోయిందంటే బలహీనమైనవి, నిష్ప్రయోజనమైన వాటి వైపు, మూలోపదేశాల వైపు వెళ్ళిపోతున్నారండి. అంటే సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంతకాలం వాక్యం విన్న తర్వాత బలమైన వాటిలోకి వస్తాడు. బలమైనవి చేయటానికి మూలోపదేశాలను ఏం చేస్తాడండి? ప్రాచీన అలవాట్లు, ప్రాచీన పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు వాటిని ఏం చేస్తాడండి? బాప్తిసం పొందిన తర్వాత వదిలిపెడతారండి. ఇవేవి నన్ను దేవుడి కుమారుడిగా తయారు చేయలేవు,
దేవుని చిత్తాన్ని ఇవి నెరవేర్చలేవు కాబట్టి ఇవి వ్యర్థమని ఆ బలహీనమైన వాటిలో నుంచి బలమైన వాటిలోకి వస్తారు. మూలోపదేశాన్ని విడిచిపెట్టి బలమైన వాటిని అనుసరించి నడుచుకోవడానికి వస్తారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఈ బలహీనమైన వాటి వైపు వెళ్ళిపోతున్నారండి. మళ్ళీ పూర్వం ఏదైతే చేశారో వాటి వైపు వెళ్ళిపోతున్నాడు. పౌలు అంటాడు, ఏంటి ఆ బలహీనమైనవి, ఏంటి ఆ నిష్ప్రయోజనమైనవి, ఏంటి ఆ మూలోపదేశాలు అంటే, మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలంలో ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన ప్రయాస వ్యర్థమైపోవనేమో నేను భయపడుతున్నాను అంటాడండి పౌలు. అంటే అక్కడ పౌలు ఎందుకు భయపడుతున్నాడండి? అవి సరిగ్గా ఆచరించట్లేదని బాధపడుతున్నాడు కదా. దినాల్ని, మాసాల్ని, ఉత్సవ కాలాల్ని సరిగ్గా వాళ్ళు ఆచరించట్లేదు కాబట్టి భయపడుతున్నాడు పౌలు. అవి బలహీనమైనవి, అవి నిష్ప్రయోజనమైనవి. వాటి వల్ల నీలో జీవం ఏమాత్రం పెరగదు. నువ్వు ఆత్మీయ అభివృద్ధి కొరకు అవి ఉపయోగపడవు. వాక్యం ద్వారా దేవుడు ఏం చేశాడు, బలమైన వాటిలో తీసుకురావడానికి ఒక సువార్తకి నీ దగ్గర పంపిస్తే, నిష్ప్రయోజనమైన వాటిని వదిలిపెట్టి ప్రయోజనకరమైన వాటిని చేయమంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామండి, ఆ నిష్ప్రయోజనమైన వాటి వైపు వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారండి. అంటే ఈ నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించడం వల్ల రక్షణుడిద్దా, రక్షణ కోల్పోతాడా? ఒక తండ్రి మొరుపట్టుకుంటాడు కొడుకు విషయంలో, నాన్న నా దగ్గర లేకపోయినా స్తోమం మించి నిన్ను అప్పు తెచ్చి మరి చదువుతున్నాడు, బాగా చదువుకోరా, బాగా చదువుకోరా. తండ్రి లబోదిబం అంటాడండి. ఎందుకండి? చదివితే ఆ మాట అంటాడండి? చదివితే ఆ మాట అంటాడా? వాడు చదవట్లా, తింగరేసి రాస్తున్నాడు, వికిలి చేష్టలు చేస్తున్నాడు, ఆ బదల్లో తిరుగుతున్నాడు. ఆ సంగతి తండ్రి దృష్టి తెలిసింది. డైరెక్ట్గా గద్దిస్తే ఎక్కడ నొచ్చుకొని మళ్ళీ ఏమైనా చేసుకుంటాడేమోనని అతను దీనస్థితిని చెప్పుకుంటాడని తండ్రి. నీ విషయం ఎంత ప్రయాసపడుతున్నారా, అర్థం చేసుకోరా, బాగా చదువుకోని అన్న ఏం చేస్తాడండి? తండ్రి కొడుకు దగ్గర బాధపడతాడండి. ఎందుకంటే నేర్చేది బాగా చదువుతున్నాడనే. అలాంటి పనులు చేస్తే ఏమైపోతాడు? పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? అన్ని లక్షలు అప్పులు చేసి మరి చదివించే తండ్రులు పిల్లలు బజార్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఫెయిల్ అయితే తండ్రి ఏమవుతాడండి? అవమానించబడతాడండి. కొంతమంది ఏం గత్యంతరం లేక, ముఖం చూపించుకోలేక కొడుకులు చేసిన పనులను బట్టి ఆత్మహత్య పాల్పడతారండి. ఈ సువార్తికుడు కూడా అంతేనండి. మిమ్మల్ని బలహీనమైన వాటిలో నుంచి బలమైన వాటిలో తీస్తే, నిష్ప్రయోజనమైన వాటిని ఆచరిస్తాను ప్రయోజనకరమైన వాటిలో తీస్తే, మూలోపదేశాల్లో ఉన్న మిమ్మల్ని బలమైన విషయం నేర్చుకోవడానికి సత్యంలో మిమ్మల్ని నడిపిస్తే మీరేం చేస్తున్నారు? మళ్ళీ వాటి వైపు వెళ్ళిపోతున్నారు. ఏంటి ఆ మూలోపదేశాలు, ఏంటి ఆ బలహీనమైనవి, ఏంటి ఆ నిష్ప్రయోజనమైనవి? దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు, ఆ రోజు ఈ రోజు. ఒకప్పుడు అన్యులు చేశారండి. అన్యులుగా ఉన్నప్పుడు ఏం చేశారు? మంచి రోజు చెడ్డ రోజు పాటించాం లేదా? ప్రతి ఒక్కరు పాటిస్తారండి. మరి సంఘంలోకి వచ్చిన తర్వాత ఇంకా పట్టుకుని వేలబడితే నువ్వు రక్షణ ఉండిద్దా, రక్షణ పోగొట్టుకుంటావా? రక్షణ పోగొట్టుకుంటావు. ఆయనే వాక్యం చెప్పి నేను రక్షణ మార్గం నడిపిస్తాయి, మళ్ళీ ఆచరించడం వల్ల నువ్వు రక్షణ ఏమవుతావు? పోగొట్టుకుంటావు. ఆ స్వార్థి కడుపుకోత కాదండి. ఉత్సవ కాలాలు, పండుగలండి. వాస్తవానికి ఆత్మ సంబంధంగా బ్రతికే వాడికి ప్రతిరోజు పండుగేనండి. వీళ్ళు ఏం చేస్తారు? పూర్వం ఏ పండుగలు అయితే ఆచరించారో ఆ పండుగల వైపు వెళ్ళిపోతున్నారండి. రక్షణ ఉండిద్దా, పోగొట్టుకుంటారా? పోగొట్టుకుంటారా అండి. ఈ బోధకుడు ఏం బోధించారు తెలుసా? వాళ్ళు సరిగ్గా ఆచరించలేదని పౌలు బాధపడుతున్నాను బోధించాడండి. సరిగ్గా ఆచరించలేదు కాబట్టి పౌలు బాధపడుతున్నాడండి. మోసయుక్తమైన బోధ అండి అది. తప్పుగా వంచంతో బోధించే బోధ అండి అది. వాళ్ళు సరిగ్గా ఆచరించట్లేదు కాదు, అవి ఆచరించకూడదు. ఆచరిస్తే ఏమైద్ది? వాళ్ళు రక్షణ పోగొట్టుకుంటారు, రక్షణ కోల్పోతారు. మోసం కాదండి ఆ బోధ. మీలో చాలామంది వినుంటారు ఆ బోధలో. అది మోసయుక్తమైన బోధ అండి. అంటే వాక్యం తీసుకుంటారని బాగానే, దురదృష్టం ఏంటంటే వాక్యం ఎంత ప్రసంగించేవారు వాక్యాన్ని బాగానే వచ్చిన సోడబులు వచ్చిన తీసుకుంటారండి. ఆ వాక్యాన్ని ఏం చేసుకుంటారండి? తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారండి. దౌర్భాగ్యమైన పరిస్థితి. అది మోసం కాదండి, అది చాలా మోసం అండి. మాన్యమైంది అంటే గౌరవింపబడింది విధంగా ఉండాలండి బోధ ఎప్పుడు కూడా. అంటే నువ్వు మాట్లాడుతున్న బోధ హుందాతనంగా ఉండాలి తప్ప వెకిలిగా ఉండకూడదండి. కొంతమంది వాక్యం చెప్తూ నవ్విస్తారండి, బొఫూర్స్ లాగా. అంటే కిందలు హీ నవ్వుకోవాలండి వాక్యం చెబితే. అది తప్పండి. వాక్యం ఎప్పుడు కూడా ఏం చేయబడకూడదండి, వెకిలితనంతో బోధించకూడదండి, బొఫుల్లా బోధించకూడదండి. మాకు వాక్యం నేర్పని చెప్పిన మాట అండి, అది నా మాట కాదు. ఎప్పుడు నువ్వు జోకరో కాదుగా ప్రజలను నవ్వించడానికి ఇక్కడికి వచ్చి.
మాన్యమందిగా ఉండాలండి. అంటే ఆ మాటలు గౌరవించబడే విధంగా ఉండాలండి. హుందాతనంగా ఉండాలండి బోధ ఎప్పుడు కూడా. వికిలిగాడు సంఘాన్ని కూడా ఎలా తయారు చేస్తాడండి? అలాగనే తయారు చేస్తాడండి. నిరాక్షేపమైన హితవాక్యంతో కూడింది గాను, అంటే ఎటువంటి ఆక్షేపం లేకుండా దేంతో కూడిందే ఉండాలి? హితవాక్యము, ఆరోగ్యకరమైన బోధకు అనుకూలంగా వాడితో ఉండాలండి. అప్పుడు ఇంకో చిన్న మాట చెప్తానండి, అది కూడా చెప్పి తిమోతి పత్రిక రెండో పత్రిక సారీ రెండో పత్రిక వద్దులేండి, అది అయిపోయింది కదా హితవాక్యం గురించి. మొదటి పత్రిక 4వ అధ్యాయము సువార్త గురించి సంబంధించి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 4వ అధ్యాయం 11-12 వచనాల్లో ఈ సువార్తికుడు మాదిరి చూపించాలండి. ఇక్కడ మాదిరి చూపించాలనే విషయం చెప్పాడు. ఏ విషయంలో మాదిరి చూపించాలి? ప్రతి సత్కార్య విషయంలో. ఇంకొక మాట కూడా రాసుకుందామండి మాదిరికి సంబంధించి. మొదటి తిమోతి 4:11-12 వచనాలండి. 11-12 వచనాల్లో అమ్మ ఇక్కడ ఏ విషయంలో మాదిరి చూపించాలంటాడంటే, నీ యవనం బట్టి ఎవరినో నేను తృణీకరింపనీయకము అన్నాడండి. అంటే ఒక యవనస్తుడు సంఘంలో సువార్తిగా ఉంటే, తిమోతి యవనస్తుడండి. ఈ యవనస్తులు ఎక్కువ సందర్భాల్లో ఏం చేయబడతారండి? తృణీకరించబడతారండి. ఎందుకు తృణీకరించబడతారు? కొంత తుండ్రవేషాలు ఉంటాయండి యవన ప్రాయంలో. అంటే హుందాగా ఉండరండి. స్వార్థ ప్రకటిస్తున్న యవనస్తుడైనా హుందాగా ఉండాలండి. దాన్ని ఏమంటారు? తొండ్ర పనులు ఉండకూడదండి. ఇంకా అంటే ఒక జోకర్లాగా ఉండకూడదండి. అంటే మాట చెప్తే గౌరవించబడే విధంగా, అంటే ఈ సువార్తికుడు మాట చెప్పాడంటే చేస్తాడు, ఏదైనా చేయమన్నాడంటే తప్పకుండా చేయాలి, మనం కూడా సహకరించాలి. అలాగ గౌరవప్రదంగా ఉండాలండి. అంటే యవనస్తులు ఎక్కువ తృణీకరించబడటానికి కారణం ఏంటంటే నిలకడ తత్వం ఉండదండి. ఎమోషనల్గా వస్తారు, ఎమోషనల్గా ఏం చేస్తారండి? వెళ్ళిపోతారండి. అంటే ఇలాంటి పనులు బట్టి కొన్ని సందర్భాల్లో తృణీకరించబడతారండి, కాదనబడతారండి, తిరస్కరించబడతారండి. అంటే ఎప్పుడు కూడాను సువార్తుడు ఏం చేయబడకూడదండి? తృణీకరించబడకూడదండి. తృణీకరింపబడరాదు. అప్పుడు కొన్ని విషయాలు మాదిరి చెప్తున్నాడండి. ఏ విషయంలో మాదిరి ఉండాలంటాడంటే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులు మాదిరిగా ఉండము. అంటే ఈ మాదిరి ఎవరికండి? సువార్తికుడు విశ్వాసులకు ఏం చూపించాలండి? మాదిరి చూపించాలండి. మాదిరి విశ్వాసులకు మాదిరి చూపాలి. విశ్వాసులకు మాదిరి చూపించాలి. అంటే సంఘంలో మిగిలిన విశ్వాసులకి ఒక సువార్తికుడు తృణీకరించబడకుండా జీవితం జీవిస్తూ, కాదనకుండా ఎవరో వేలెత్తి చూపించే పరిస్థితి లేకుండా తృణీకరించబడకుండా జీవితం జీవిస్తూ విశ్వాసులకు ఏం చూపించాలి? మాదిరి చూపించాలి. ఒకటి మాటలో మాదిరి చూపించాలి. అంటే అతను మాట్లాడుతున్న మాటలు కూడా ఇతరులు తృణీకరించబడకుండా మాట్లాడాలండి, ఇతరుల చేత అవమానించబడకుండా మాట్లాడాలండి. మాటలో మాదిరి ఉండాలి. ప్రవర్తన జీవితం విషయంలో కూడా మాదిరి చూపించాలి. ప్రేమలో పక్షపాతంతో కూడిందే ఉండకూడదు, లేకపోతే తృణీకరించబడతావు. ధనవంతుని ఒకలాగా, పేదన్న ఒకలాగా, చంద ఇచ్చేవాడిని ఒకలాగా, చంద ఇవ్వని ఒకలాగా, చదువుకున్న ఒకలాగా, చదువు లేని ఒకలాగా ట్రీట్ చేయకూడదు. సంఘంలో అందరినీ సమాన దృక్పథంతో ప్రేమించాలి. ప్రేమలోను, విశ్వాసంలోను, అంటే ఇలా బ్రతకాలి అని విశ్వాసంలో కూడా ఏం చేయాలండి? సువార్తికుడు మాదిరి చూపించాలి. పవిత్రతలో, అంటే యవన ప్రాయంలో ఉన్నటువంటి సువార్తికుడికి కొన్ని అంటే లోకంలో ఉన్నటువంటి మాలిన్యాలు కొన్ని సందర్భాలు అంటుతాయండి. అంటే పవిత్రంగా బ్రతకాలండి ఆ వ్యక్తి, అపవిత్రతకు చోటు లేకుండా బ్రతకాలండి. ఇది చెప్పి విశ్వాసులకు ఏం చూపించాలి? మాదిరి చూపించాలి. అంటే ఒకవేళ యవనస్తులైన సువార్తికుడు సంఘంలో ఉన్నప్పుడు ఒకవేళ ఆయన వస్త్రదానం బాగాలేదనుకోండి, ఆయన ఒకవేళ వికిలిగా ఉంటున్నాడు అనుకోండి, వయసులో పెద్దోళ్ళు ఏం చేయాలండి? ఇక వృద్ధులు ఉన్నారు కదా, బ్రదరు మీ వస్త్రదానం బాగాలేదండి, లేకపోతే మీరు కొంచెం వెకిలి చేష్టలు చేస్తున్నారండి, అది కొంచెం అభ్యంతరకరంగా ఉంటుందండి, మార్చుకోండి అని ఏం చేయొచ్చండి? చెప్పొచ్చండి, తప్పేం కాదండి. ఒకవేళ మీ మాట్లాడే విధానం బాగాలేదండి, కొంచెం మార్చుకోండి అని ఏం చేయొచ్చండి? వయసులో పెద్దల్లో చెప్పొచ్చండి. అంటే ఆయన అనుభవం లేదు కాబట్టి, వీళ్ళు అనుభవంతో ఆలోచిస్తారు కాబట్టి ఈ అనుభవజ్ఞులు ఏం చేయొచ్చండి? యవనస్తులైనటువంటి సువార్తికుడికి చెప్పొచ్చండి. అంటే కొన్ని సందర్భాలు తృణీకరించబడే అవకాశం ఉంటుంది.
అతని దృష్టికి అతనికి బాగానే ఉన్నా కనిపించిందండి. ఏ మనిషి అయినా తన దృష్టికి తాను మాట్లాడే మాటలు కానీ, తన ప్రవర్తన కానీ, తన విశ్వాసం కానీ రైట్ అనుకుంటాడు, రాంగ్ అనుకుంటాడా? సామెతల గ్రంథంలో అదే చెప్తాడండి. ఒకడు తన ఎదుట ఏర్పాటు చూసిన మార్గం ఎట్టిదైనా సరే తన దృష్టికి ఎలా కనబడుద్ది అంటాడండి. అది న్యాయం అంటాడండి, అది రైట్ అనుకుంటాడండి, అది యుక్తమైంది అనుకుంటాడండి. అంటే మనకు మనం రైట్ కాదు కానీ ఇతరుల చేత కూడా మనం ఏం చేయబడాలి? అంగీకరించబడాలండి. అప్పుడు ఇది చెప్పి ఎందుకు ఇలా ఉండాలంటాడు? తీతు పత్రిక వెళ్ళిపోదాం. ఎందుకు సువార్తికుడు ఇలా ఉండాలి అంటాడు? 7వ వచనంకి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయం 7వ వచనం అండి. ఈ మాట కొంచెం జాగ్రత్తగా గమనించండి. పరపక్షమందున్నవాడు మనల్ని గురించి చెడు మాటలేవి 7 కదా, పరపక్షమందున్నవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందులో నీవే. అంటే ఎందుకు ఇలా ప్రవర్తించాలి సువార్తికుడు సంఘంలో? ఎందుకంటండి? కారణం ఏంటండి అమ్మా? ఎందుకు ఒక సువార్తికుడు ఇలా ప్రవర్తించాలి? దేవుని వాక్యానికి అనుకూలంగా ప్రవర్తించాలి. కారణం ఏంటండి? ఎందుకు అలా ప్రవర్తించాలి అంటే 7వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, పరపక్షమందున్నవాడు మనల్ని గురించి చెడు మాట ఏది చెప్పనేరక. పరపక్షమందున్నవాడు మనల్ని గురించి, పరపక్షమందున్నవాడు మన గురించి చెడు మాట ఏది చెప్పనేరక, ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. చెడు మాట ఏది చెప్పక సిగ్గుపడినట్లు అన్నాడండి. సిగ్గుపడినట్లు అంటే పరపక్షమందున్నవాడు సువార్తి గురించి కానీ సంఘంలో సభ్యుల గురించి కానీ చెడు మాట ఏది చెప్పనకుండా, అంటే ఇక్కడ సువార్తికి సంబంధించింది, సంఘానికి సంబంధించిన ఓవరాల్గా చెప్తే మన అనే మాట సంఘానికి సంబంధించింది అయితే మన గురించి చెడు మాట ఏది చెప్పకుండా లేకపోతే చెప్పక సిగ్గుపడుకున్నట్లు అన్నాడండి. చెప్పక నాకు అర్థం కాలేదు. పరపక్షమందున్న వాడంటే ఎవరండి? పరపక్షమందున్న వాడంటే పరాయపక్షం. పరపక్షం ఏంటంటే పరపక్షం అంటే ఎవరండి? ఎవరున్నారండి పరపక్షంగా పరాయపక్షంగా ఎవరున్నారండి? ఒకవేళ ఈ క్రీస్తునందు ఇది ఆయన శరీరము, ఆయన శిరస్సు. పరాయపక్షం అంటే క్రీస్తులో ఉన్నవాడా, క్రీస్తు బయట ఉన్నవాడా? బయట ఉన్నవాడు. నేను బాప్తిసం ముందు క్రీస్తులోకి వచ్చాను వెలుగు సంబంధంగా. నా జీవితం వెలుగు సంబంధంగా బ్రతకడానికి వచ్చాను. మనందరం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు మన గురించి చెప్తున్నాడు ఈ మాట. పరాయపక్షం అంటే బయట ఉన్నవాడి గురించి చెప్తున్నాడు. అప్పుడు పరపక్షం ఉన్నవాడు అనే మాట ఒకవేళ సాతాను అయి ఉండొచ్చు. 2 సాతాను అధికారం కింద ఉన్నటువంటి సంఘానికి వెలుపుట ఉన్నవారు ఎవరండి? వాళ్ళు లోకంలో ఉన్నవారు. సాతాను కానీ లేకపోతే క్రీస్తు సంఘమునికి వెలుపుటవారు, క్రీస్తుకు ఆయన సంఘానికి వెలుపుటున్నవారు, వీళ్ళు పరాయపక్షం అండి, వెలుపటివారు. ఇప్పుడు మన గురించి సాతాను చెడు మాటలు ఎప్పుడైనా చెబుతాడా? సంఘాన్ని గురించి, సంఘాన్ని వెలుపుటవారు ఎప్పుడైనా చెడు మాటలు చెప్తారా? చెప్తారండి? చెప్తారా లేదా? చెప్తారండి. ఇప్పుడు సాతాను సంఘం మీద ఎలా నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తాడండి. కొరింథీ సంఘంలో జారత్వం పడిపోయాడు ఒకడు. సంఘం ఏం చేయాలి? వాస్తవానికి అలాంటి పాపిని పసిగట్టి వెలివేయాలండి. వెలివేయకుండా సంఘం ఉప్పొంగుతుంది. సాతాను ఏమంటాడండి? పరిశుద్ధులు అన్నారు, ఇదేనా మీ పరిశుద్ధత అని ఏం చేస్తాడండి? దూషిస్తాడండి.
వేళాకోళం మాట్లాడతాడండి. అర్హత లేని సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు. అర్హత లేదు. వాక్యానుసారంగా అర్హత కలిగిన వారు కాదు. ఇప్పుడు అర్హత లేని సంఘ పెద్దను ఏర్పాటు చేస్తే అపవాది ఏం చేస్తాడండి? ఇలాంటిదే క్రీస్తు యొక్క సంఘం అని అపహాస్యం చేస్తాడండి. తిమోతి పత్రిక 3వ అధ్యాయం చెప్తున్నాడు. అపవాది నిందపాలు చేస్తాడండి. ఒకవేళ పాపంలో పడిపోయాడు ఒక వ్యక్తి, మారు మనసు పొంది సంఘంలోకి వస్తున్నాడు, సంఘం అతను చేర్చుకోవాలా. అప్పుడు సాతాను ఏం చేస్తాడండి? సంఘం మీద నింద మోపుతా లేదా? ఆ, ఏది మీరు మధ్య ఉన్న ప్రేమలయ్యి మారు మనసు పొందిన క్షమించలేరు ఎందుకు మీరు అని ఏం చేస్తాడండి? నిందని మోపడానికి ప్రయత్నం చేస్తాడండి. అంటే సాతాను స్వార్థని మీద కానీ లేకపోతే స్వార్థను నమ్మి వచ్చిన సంఘం మీద కానీ నిందలు మోపడానికి అవకాశం ఉంది. పరాయపక్షం ఉన్నవాడు అతను సిగ్గుపడేటట్టుగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఉండాలి సంఘంలో. అంటే సాతాను మన మీద ఎటువంటి నింద మోపకుండా, ఎటువంటి అపవాదులు మన మీద వేయకుండా ఉండటానికి సిగ్గుపడే విధంగా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన సంఘంలో ఉండాలండి. సంఘాన్ని వెలుపుట వారు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారండి? స్వార్థుల మీద కానీ సంఘం మీద కానీ నింద మోపడానికి ప్రయత్నం చేస్తారండి. నేను మొట్టమొదట మంగళదాస్ నగర్ ఆ ప్రాంతంలో వర్క్ స్టార్ట్ చేసినండి. 2015 ఆ ప్రాంతంలో అటు ఒక కుటుంబం ఆరాధన జరిపించుకోవడానికి నన్ను ఆహ్వానించారు. అక్కడ ఒక 5-6 అట్లా పాల్గొనేవారు. వెళ్ళి వాక్యం చెప్పి వస్తుండేవాడిని. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు క్రీస్తు యొక్క సంఘాన్ని గురించి ఒక మాట అంటారంటండి. నేను విన్నది ఏంటంటే, మీరు క్రీస్తు యొక్క సంఘానికి వెళ్తున్నారు అని ఎవరైనా అడిగితే, అమ్మో క్రీస్తు యొక్క సంఘానికి వెళ్తున్నారు, అది దెయ్యం సంఘం అని అంటారంటండి. క్రీస్తు యొక్క సంఘాన్ని వాళ్ళు ఎలాగా పోల్చి ఉన్నారంటే, ఎలాగా క్రీస్తు యొక్క సంఘాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తారంటే, ఆ ప్రాంతంలో ఉన్నవారు చాలామంది దెయ్య సంఘం అంటారంటే. మీరు ఎవరైనా కదిలించండి, ఎవరికైనా వాక్యం చెబుతున్నప్పుడు మీ స్నేహితులు ఎవరికైనా, అంటే ఇప్పుడు పల్లెటూరు వాతావరణం కాబట్టి అంత ఉండకపోవచ్చేమో, టౌన్లో జరిగే చిన్న పొరపాటు ఏంటంటే, వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ స్నేహితులు ఎవరైనా పరిచయం అయితే, అరే ప్రార్థనకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పలానా చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తున్నా అంటే, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తున్నావా, అక్కడికి తప్పితే ఎక్కడికైనా వెళ్ళరా అంటాడండి. క్రీస్తు సంఘాన్ని మాత్రం వెళ్ళమండండి. ఎందుకండి అక్కడ క్రీస్తు సంఘాన్ని ఎందుకు ద్వేషిస్తారండి మనుషులు? మనం అనుకున్నంత ఫ్రీడమ్ ఇక్కడ ఉండదండి. మనకేమో ఆచరణన్నీ చేయాలండి. ఇక్కడ ఏమనిద్ది? బైబిల్ ఉన్నదే చేయాలనిద్దండి. మరి అయ్యి కుదరదుగా, అందుకు ఇష్టపడరండి. ఒక చోట బాప్తిసం పొందింది ఒక అమ్మాయి, క్రీస్తు సంఘంలో చాలా సంవత్సరాలు కొనసాగింది. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి భర్త, నువ్వు క్రీస్తు సంఘాన్ని తప్ప ఏ సంఘానికైనా పంపిస్తాను, నేను క్రీస్తు సంఘానికి వెళ్తే మాత్రం ఊరుకుని ఆపేసేసాడు ఆయన. ఒక పెద్ద కాంగ్రిగేషన్, అంటే ఇంచుమించు 200 మంది ఉన్న సంఘ సభ్యులు ఆ సంఘంలో. చర్చ్ బిల్డింగ్కి పక్కనే ఉంటారండి వాళ్ళ ఇల్లు కూడా. బొట్టెట్టుకొని తిరిగిద్దండి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే, ఒక అన్యుని వివాహం చేసుకుందండి. ఒక అన్యుని వివాహం చేసుకోవటం వల్ల ఏమైంది? దేవుడు ఎరిగినాడు కాదు, దేవుడి సంకల్పం నమ్మినాడు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్తున్న నియమాలకి కొంచెం మనసు చూమందండి. ఆ ఆచారాలు, ఈ వ్యవహారాలు ఇక్కడ ఖండించబడుతున్నాయి కదా. అప్పుడు ఇక్కడ తప్ప నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను మాత్రం ఇక్కడ మాత్రం పంపించను అన్నాడు. ఇప్పుడు అక్కడ సంఘానికి నష్టం కలిగిద్దా? ఎవరు నష్టపోతున్నారండి? అంటే మనుషులకి సత్యం అవసరం లేదండి. ఇప్పుడు దేవుని యొక్క సంకల్పం ఉన్నట్టుగా నేర్చుకొని మనం అలాగనే బ్రతకాలి, మనం పరలోకం వెళ్ళాలని ఆశ కలిగిన వాళ్ళు ప్రస్తుతం లేరండి. గుడికెళ్ళొస్తే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఆదివారం వచ్చింది, గుడికెళ్ళొస్తే చాలు. వాళ్ళు ఏమేం చెప్పనే, మనం అనుకున్నట్టుగా ఉంటే అక్కడ చాలు. వాళ్ళు ఏమని చెప్పనే, చెప్పేవాడు వాడు పాపని వాడు పోతాడు, వాడు పాపని వాడు పోతాడు. పోతూ పోతే ఏం చేస్తాడండి? ఇప్పుడు మీరు కడుపులు నొప్పి వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే మెడిసిన్స్ రాశారు, డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తెచ్చుకున్నారు, ఆ డేట్ అయిపోయినా తెచ్చుకున్నారు, మీరు వేసేసుకున్నారు. ఇంకెక్కువ తీవ్రత అయిందండి, కళ్ళు తిరుగుతున్న బయలుగారి వాంతులు అయిపోతున్నాయి. ఎవరు చదువుకున్న వాళ్ళు వచ్చి ఏమైంది అంటే, హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ తెచ్చుకున్నాడు, ఈ వేసుకునేసరికి ఇంకా సివియర్ అయింది అన్నాడండి. ఇది చూస్తే డేట్ అయిపోయినాయి, లేకపోతే ఇంకో రకం అయ్యి షాప్ అని తిడితే తగ్గిపోయింది కదా.
అరే సారీ అంటే తెలియకేసుకున్నాను అంటే తగ్గిపోద్ది కదా. ఎంతో కొంత నష్టపోతున్న వ్యక్తే కాదండి. అంటే మనుషులకి ఇది అర్థం కాదండి. ఎప్పుడు అర్థమైద్ది అంటే రేపు విమర్శ రోజున అర్థమైద్దండి. ప్రతి మత సంబంధమైనటువంటి శాఖ వాళ్ళు చెప్పే సత్యం అంటాడండి. అబద్ధం చెప్తున్నా అంటాడండి ఎవరైనా? బొమ్మలు పెట్టి పూజించే వాళ్ళు సత్యం అంటాడా, అబద్ధం అంటున్నాడా? సత్యం అంటాడండి. రోజులను, దినాలను, మాసాలను, ఉత్సవాలు చేసేవాడు కూడా సత్యం అంటాడండి. బైబిల్ని వక్రీకరించే వాళ్ళు కూడా సత్యం అంటారండి. మరి ఉన్నట్టుగా చెప్తున్నాం అంటండి. మళ్ళీ పైగా దేవుడు ఆత్మగడుకు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఇక్కడ ఉండిద్దండి. కానీ ఊగిపోతుంటారండి. కొట్టి 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 మనుషులు ఏం చేస్తారండి? ఎగరగొడతారండి. అంటే ఇప్పుడు ఆ ఎగురుడు దేన్ని ఆధారం చేసుకుని వచ్చిద్దండి? ఈ డ్రమ్ము కొట్టే కొంది వాళ్ళు ఎగురుతారండి. ఈ డ్రమ్ము కొట్టే కొంది వాళ్ళు ఎగురుతారండి. డ్రమ్ ఆపేస్తే ఆగిపోయిద్దండి. ఎందుకలా ఎగురుతారంటే పరిశుద్ధాత్మ వచ్చిందంటే. పరిశుద్ధాత్మ ఒక డ్రమ్ము కంట్రోల్ చేసిద్దా? డ్రమ్ము కంట్రోల్ చేసిద్దా? కొటేషన్ మాత్రం ఏముంటుందండి? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో వెనక పెద్ద అక్షరాలతో రాస్తారండి. అంటే ఇవన్నీ మోసం చర్యలు ఎక్కువ ఉన్నాయండి క్రైస్తవ్యంలో. మనం ఏమి అర్థం చేసుకోము. ఇన్నోసెంట్గా వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చేస్తామండి. మోసపోతున్నాం అనే సంగతి కూడా మనకు తెలియదండి. ఎప్పుడు తెలిసిద్దంటే రేపు విమర్శ రోజు తెలిసిద్దండి. ప్రతి వాణి పని కాల్చివేయబడి శుద్ధి చేయబడింది అంటాడండి పౌలు కొరింథీ మొదటి పత్రికలో. ఫైనల్గా నిలిచిందే అగ్ని చేత పరీక్షించబడుద్ది అంటాడు. ఆ అగ్ని చేత కాల్చివేయబడిన తర్వాత చెక్క కాలిపోయిద్ది. కొన్ని లోహాలు చెప్తాడండి, రాయి, చెక్క, బంగారం, ఇట్లా వెండి, కొన్ని లోహాలు చెప్తాడండి. అలాగా అప్పుడు ఏది నిలిచిద్దో అది దేవుని పని అండి. కాలిపోయిందంతా వ్యర్థమేనండి. ఇప్పుడు ఏ కాలిపోయే పని చేయాలా, నిలిచే పని చేయాలా? మనం నిలిచే పని చేయాలండి. అందుకు నా చిన్న మనం ఏంటంటే ప్రతి బోధకి ఏం చేయడం అవసరం లేదండి. అటు ఇటు కొట్టుకొని పోవడం అవసరం లేదండి. స్థిరమైన దాని మీద మనం పునాది కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. మనం అంటే ఇప్పుడు సంఘాన్ని వెలుపుతున్న వారు చాలా వ్యంగ్యంగా మాట్లాడతారండి. ఎప్పుడు ఏం వెతుకుతుంటారండి? వాళ్ళు ఎక్కువ లోపాలు ఎవరు వెతుకుతారండి? బైబిల్ ప్రకారంగా లోపాలు వెతికే వ్యక్తి ఎవరండి ఎక్కువగా? యేసుప్రభు ఎప్పుడైనా ఎవరైనా లోపాలు ఎతికాడండి? ఒక్కరిని చెప్పండి, యేసుప్రభు వాళ్ళ లోపాలు ఎతికాడండి? యేసుప్రభులో ఎన్ని లోపాలు ఉన్నాయండి? ఏ లోపం లేదండి యేసుప్రభులో. లోపాలు లేని యేసుప్రభు ఎవరి లోపాలు వేడెత్తి చూపించడానికి ఎప్పుడు వెతకలేదు. యేసుప్రభు పని అది కాదండి. ఆయన బోధ చేయాల్సిన బోధ చేశాడు, తప్పుడు మార్గంలో ఖండించాడు, సరైన మార్గం నడిపించడానికి హెచ్చరించాడు అండి. యేసుప్రభు డ్యూటీ అదేనండి. ప్రతి వాళ్ళు లోపాలు చూసి వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ లోపాలు తీసుకెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళుగా అని యేసుప్రభు టైంపాస్ని అలాగా టైంపాస్ చేయలేదండి. యేసుప్రభు డ్యూటీ అది కాదండి. ఇప్పుడు మనుషుల డ్యూటీ ఏమైందండి? అసలు ఏ లోపలేని యేసుప్రభు లోపాలు ఎతకలేదు. ఎంత దారుణం అంటే మనలో పుట్టిన లోపాలు ఉంటాయండి. అర్థం పెట్టుకొని చూస్తామండి. ఇక్కడ వీళ్ళలో ప్రార్థనకి వెళ్తున్నాడు, క్రీస్తు సంఘం అంట, ఏ లోపం ఉంది? ఏం చేస్తుంది దేవుడు? ఏం చేస్తుంది? అది నీకేమైనా అప్పచెప్పాడు దేవుడు? లేదు, పులుముకుంటాం ఎందుకు? ఉన్నది చేయమంటే వాక్యం విని వాక్యం ప్రకారంగా ప్రవర్తించమని దేవుడు కోరుతుందేమో, గాలికి వదిలేసామండి. వాక్యానికి వ్యతిరేకమైన దాన్ని ఇతర లోపాలు ఏం చేస్తున్నామండి? మనం వీళ్ళెత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. యేసుప్రభు కంటే నీతిమంతులం కదా మనం. అందుకే ఇతర లోపాలు చూడటానికి ప్రయత్నం చేస్తామండి. ఒకవేళ అలాంటి అలవాటు ఉంటే మానుకుందామండి. అది మన పని కాదండి. మనలో ఉన్న లోపాలు తీసేసుకోవడానికే మనకు సమయం సరిపోదండి. అసలు మనలో ఎన్ని లోపాలు ఉన్నాయి దాన్ని తీసుకోవడానికి సమయం సరిపోతుందండి అసలు. అంటే మన గురించి మనం ఆలోచించం, ఇతరుల గురించి ఏం చేస్తామండి? ఆలోచిస్తూ ఉంటామండి. ఇంకెక్కడ బతుకు మారిద్ది మరి? అంటే లోపాలు కలిగిన వాడే లోపాల గురించి ఆలోచన చేస్తాడండి. లోపాలు లేనివాడు ఏం చేయడండి? పట్టించుకోడండి. అది దేవుని కుమారుడు యొక్క స్వభావం అండి. యేసు దగ్గర మనం అది నేర్చుకోవాలండి. అవసరమైతే సహోదరుడా, దేవుడు ఎంత ఉన్నతంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు, మీరేమో
కొంచెం ఇలాగ మార్గం తప్పారు, దేవుడు ఇలా బ్రతికితే సంతోషిస్తాడు, చేర్చుకుంటాడని ప్రేమతో చెప్పటం అదో పద్ధతి తప్ప, అతని గురించి నలుగురు చెప్పేసేసి వాడికన్నా నేను గొప్పవాడిని చెప్పించుకోవటం అది నాగరికత కాదండి, అది సంస్కారం కాదండి. వదిలిపెట్టేద్దామండి. రైట్. మరి ఎందుకో పరపక్షం ఉన్నవాడు మన గురించి చెడ్డమాటలు చెప్పే అవకాశం ఉండిద్దండి. అవకాశం ఉండిద్ది కాబట్టి మనం ఎంత జాగ్రత్త బ్రతకాలండి, చాలా జాగ్రత్త బ్రతకాలండి. నన్ను బట్టి ఎప్పుడు సత్యం తృణీకరించబడకూడదు, క్రీస్తు యొక్క సంఘం తృణీకరించబడకూడదు, నేను ఎప్పుడు ఇతరుల చేత తృణీకరించబడకూడదు. ఇతరులకి మనం యేసుప్రభు బోధులైతే చాలా ఉన్నతంగా బోధించాడు మన గురించి. మీరు లోకానికి వెలుగు అన్నాడండి, మీరు లోకానికి ఉప్పు అన్నాడండి. అంటే మన జీవితాలు ఇతరులకి ఎలా ఉపయోగపడతాయి అంటే ప్రయోజనకరంగా ఉంటాయండి. మనం చూసి ఎవరైనా నేర్చుకుంటారండి. వెలుగు త్రోవ చూపించదు, మన జీవితాల ద్వారా ఏం చేస్తారండి, దేవుడి మార్గం సత్య మార్గం తెలుసుకొని వస్తారండి. మనమే నిందించబడటానికి చోటిస్తుంటే, మన వల్లే సత్యం తృణీకరించబడుతుంటే మనం ఎవరికి చోటిస్తున్నామంటే ఇది ఇతనికి చోటిస్తున్నామండి. అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎప్పుడు కూడాను. పరపక్షం ముందున్నవాడు మంచివాడు కాదు, మన గురించి చెడు మాటలు చెప్పడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి అతను మనకు అవకాశం ఇవ్వద్దండి. ఒకవేళ తెలిసి తెలియక మనం కొన్ని సందర్భాలు ప్రవర్తించుంటాం, నేను ప్రవర్తించుంటాను, మీరు ప్రవర్తించుంటారు. అసలు వాక్య జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేయకూడదండి, ఇతరులు నన్ను వేలెత్తి చూపించడానికి నేను ఈ విషయంలో అవకాశం ఇవ్వకూడదు, వేలెత్తి చూపించడానికి నేను ఇతరులకు అవకాశం ఇవ్వకూడదు. నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను పౌరుషంగా బ్రతకాలి, ఇతరులు నన్ను చూసి అభినందించే విధంగా ఉండాలి తప్ప, నన్ను చూసి సిగ్గుపడే విధంగా ఉండాలి తప్ప, నన్ను చూసి వేళకోళం మాట్లాడే స్థితికి నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకూడదు. అలా బ్రతకడం క్రైస్తవ్యాన్ని, అది దేవుని కుమారుని యొక్క వ్యక్తిత్వాన్ని. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. పరపక్షమందున్న వాడు మన గురించి ఎప్పుడు ఏం చేయకూడదండి, చెడు మాటలు చెప్పడానికి మనం అవకాశం ఇవ్వకూడదండి. ఒకవేళ అవకాశం ఇస్తే మనల్ని బట్టి క్రీస్తు యొక్క సంఘం ఏమైద్దండి, మనల్ని బట్టి సత్యమార్గం ఏమైద్దండి, అవమాన పాలైద్దండి, ఎవరు నమ్మరండి. అది మనం శాపం మూట కట్టుకుంటున్నామండి. కొంచెం మనం మార్చుకుంటే మనం మేలు పొందుతాం, మన కుటుంబాలు దీవెనించబడతాయి. అప్పుడు ఇంకెవరున్నారండి సంఘంలో? ఇంకెవరున్నారండి సంఘంలో? యజమానులు. యజమానులు అంటే దాసుల గురించి చెప్పుకున్నాం, యజమానుల గురించి చెప్పుకోవాలండి. ఇప్పుడు యజమానుల గురించి కూడా చెప్పుకోవాలా సంఘంలో. సంఘంలో ఎవరైనా ఒకవేళ అధికారాన్ని బట్టి, ధనాన్ని బట్టి ఒకవేళ యజమాని స్థానంలో ఉన్నప్పుడు ఆ యజమాని దాసుల పట్ల ఎలా ఉండాలో, ఇతర పట్ల ఎలా ఉండాలో కూడా కొన్ని విషయాలు మనం చూడాలండి. ఎఫెసీ పత్రిక లేదా కొలస పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. కొలస పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, యజమానులారా పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుడి ఎల్ల చేయుడి. ఇది ఎవరికి ఇచ్చిన టీచింగ్ అండి సంఘంలో? అంటే యజమానులకి ఇచ్చిన టీచింగ్. యజమానులకి ఇచ్చినటువంటి బోధ ఏంటంటే దాసుల పట్ల ఎలా వ్యవహరించాలంటే అండి, దాసుల పట్ల ఎలా వ్యవహరించాలంటే న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుని ఎలా చేయుడి. అంటే న్యాయంగా చేయాలి. దాసుల పట్ల ఏం చేసినా సరే న్యాయంగా దాసుని పట్ల న్యాయంగా చేయాలి, అన్యాయంగా చేయకూడదండి, న్యాయంగా చేయాలి ఏం చేసినా. ఇంకో మాట అన్నాడండి, ధర్మానుకూలమా ధర్మానుసారం అనే మాట ఉపయోగించాడండి. ధర్మానుసారమైనదిగా చేయాలి, ధర్మానుసారమైనదిగా చేయాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో,
6 అధ్యాయం 9 ఎఫెసీ పత్రిక. కొంచెం త్వరగా చూసి ముగించుకుందాం ఈ పాయింట్తో. 6 అధ్యాయం 9 యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారే వారిని బెదిరించడం మాని, వారిని అంటే ఎవరినండి? దాసుల్ని బెదిరించడం మాని ఆ ప్రకారమే వారిని ఎలా ప్రవర్తించుడి. అంటే దాసుడు ఎలా ప్రవర్తిస్తాడో యజమాని పట్ల గౌరవ పూజ్యభావంతో, సన్మాన భావంతో, దాసుల పట్ల కూడా యజమాని ఏం చేయాలండి? అంతే గౌరవ మర్యాదలతో సన్మాన పాత్రుడిగా, అతనికి ఏ అన్యాయం చేయకుండా, అతని ఏది దోచుకోకుండా న్యాయంగా వ్యవహరించాడండి. అప్పుడు ఏం రాసుకుందాం ఇక్కడ? యజమానికి ఇచ్చిన బోధ ఏంటంటే దాసుని ఏం చేయకూడదండి? బెదిరించకూడదండి. అంటే బెదిరిస్తారండి దాసుని, బెదిరిస్తారండి, భయపెడతారండి, లోపరుచుకుంటారండి. కొన్ని సందర్భాల్లో ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా పని చేయించుకుంటారండి. అది దేవుని కుమారుడికి తగదండి. క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న వ్యక్తి ఒకవేళ యజమానుడు స్థానంలో ఉంటే దాసుని పట్ల ఎలా వ్యవహరించాలంటే అండి, వాడి పట్ల న్యాయంగా వ్యవహరించాలండి. ఎప్పుడు అతనికి అన్యాయం చేయకూడదండి. అంటే ఎప్పుడు అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది? ఎక్కువ పని చేసుకొని తక్కువ డబ్బులు ఇస్తాం. అదొక స్వార్థ బుద్ధి అండి. లోకంలో దేవుడిని ఎరగని వాడు ఉన్నాడు, అతను ఏం చేస్తాడండి? గుడ్డి చాకరీ చేయించుకుంటాడు, పని డబ్బులు మాత్రం తక్కువ ఇస్తాడండి. క్రీస్తు యొక్క సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకవేళ దేవుడు నిన్ను ఆ స్థాయిలో ఉంచితే, నీ దగ్గర ఏమైనా పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చేయాలండి? న్యాయబద్ధంగా డబ్బులు ఇవ్వాలండి. ధర్మానుసారంగా ప్రవర్తించాలండి. అధర్మంగా ప్రవర్తించకూడదండి. న్యాయం, ధర్మం వాస్తవానికి ఈ రోజుల్లో మనుషుల్లో లేని గుణాలు, లోకంలో లేవు. అది క్రీస్తు యొక్క సంఘంలో కూడా నెమ్మదిగా విస్తరించి పనుల్లాగా ట్రీట్ చేస్తారు తప్ప, అతని పనికి గౌరవిద్దామనో, మన పనే కదా చేస్తుంది, అతను గౌరవించి అతనికి న్యాయబద్ధంగా ప్రతిఫలం ఇవ్వాలి, ధర్మానుసారంగా వ్యవహరించాలనే జ్ఞానం ఉండదండి. వాళ్ళు బెదిరించకూడదండి. ఇంకో చిన్న మాట చెప్పి ముగింపుకు వస్తాను. ఈ యజమానులు దాసుని ఎలా చూడాలండి? దాసుడుగా చూడాలా, సహోదరుడిగా చూడాలా? ఫిలెమోను పత్రికలో చెప్తాడండి. ఈ ఒనేసిము అనే వ్యక్తి ఫిలెమోనుకు దాసుడు అండి. అతని దగ్గర ఏదో దోచుకొని దొంగతనం చేసి వెళ్ళిపోతాడు. పౌలు దగ్గరికి చేరుకొని పౌలు అతను వాక్యం చెప్పడం వల్ల కన్వర్ట్ అయి ఉంటాడు. ఒనేసిము ఒకప్పుడు దొంగోడే, ఫిలెమోనుకి నష్టం చేసిన వాడే. పౌలు దగ్గర వాక్యం నేర్చుకున్న తర్వాత, ఆయన రక్షించబడిన తర్వాత సంఘంలోకి వస్తాడండి. ఇప్పుడు ఒనేసిము ఫిలెమోను దగ్గర రావాలి, ఫిలెమోను చేర్చుకోవాలి. ఎలా చేర్చుకోవాలి? దొంగోడుగా తృణీకరించాలా? క్షమించి దాసుడిగా చేర్చుకోవాలా? సహోదరుగా ట్రీట్ చేయాలా? ఏమండి అమ్మా? సహోదరుగా చూడాలండి. అంటే దాసుడే, నీకు పనివాడే అయినప్పటికీ అతను ఎలా చూడాలి? సంఘంలోకి వచ్చిన తర్వాత సహోదరుగా చూడాలండి. ఇది చాలా కష్టతరమైంది. అంటే మనం అందరం పని చేసే వాళ్ళం కాబట్టి మనకంత గర్వం పోకడు ఉండకపోవచ్చాము. వాడితో నేను సమానం ఏంటి అనే పోకడు మనలో ఉండకపోవచ్చాము. ఒకవేళ ఏదైనా పదవులు ఉన్నప్పుడు, ఏదన్నా గొప్ప ధనము, ఒకవేళ అధికారం, లేకపోతే వగేర కులాన్ని బట్టి కొంచెం ఉన్నతంగా ఉంటే, మన దగ్గర పని చేస్తున్న వాళ్ళు సంఘంలోకి వస్తే మనతో పాటు సమానం కూర్చొని ఆరాధన చేస్తున్నప్పుడు మనతో సమానం అనుకుంటామండి? అనుకుంటావా? ధర్మం ఏంటంటే, నువ్వు ఒకప్పుడు చీకట్లో ఉన్నావు, పాపంలో ఉన్నావు, సాతాను అధికారం కింద ఉన్నావు. నువ్వు ఏ కాడరైనా లేమి స్థితిలో ఉన్నా, సంపన్నమైన స్థితిలో ఉన్నా, ఇద్దరిని అదే ప్రభు ఏం చేశాడండి? వెలపెట్టి కొనుక్కున్నాడండి. యజమాని అదే ప్రభు వెలపెట్టి కొనుక్కున్నాడు, దాసుని అదే ప్రభు వెలపెట్టి కొనుక్కున్నాడు. ఇప్పుడు దాసుడు, యజమాని ఇద్దరు ఒక సంఘంలోకి వచ్చారు. ప్రభు దాసును ఒకలాగా, ఆ యజమాని ఒకలాగా ట్రీట్ చేస్తున్నాడా? ఇద్దరి ప్రభు ఒకడే, అవునా కాదా? ఇద్దరికి తండ్రి దేవుడు ఒకడే, ఇద్దరు నడిపించే పరిశుద్ధాత్ముడు ఒకడే. అప్పుడు ఎలా ఉండాలి సంఘంలోకి వచ్చిన తర్వాత? దాసుడు, యజమానుడు ఇద్దరు ఒకే సంఘంలో ఉంటే సహోదరులకు ఉండాలండి. బయట పండితే యజమానుడు దాసుడు, అది బయట. సంఘంలోకి వచ్చిన తర్వాత నా పాలేరుగా చూడకూడదండి.
ఇది తక్కువగా చూడకూడదండి. క్రైస్తవం అది నేర్పుతుందండి సమాజానికి. యూనిటీ ఐక్యత నేర్పుతుందండి. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వు ప్రభు యొక్క రక్తంలో కడుగుబడిన తర్వాత ప్రభు యొక్క రాజ్యంలోకి వచ్చి ఆయన పరిపాలన కింద ఏం చేయాలి? మిగిలిన వాళ్ళతో రాజ్య పౌరులుగా వ్యవహరించాలి. అందరితో సమానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. నేను గొప్ప, ఇది తక్కువ అనే భావన ఉండకూడదండి. అప్పుడు ఎందుకు ఇలా ఉండకూడదు అంటే, దాసుని సహోదరుగా చూడాలి. దాసుని ఇది ఒక్కటి రాసుకొని కారణం చెప్దామండి. దాసుని సహోదరునిగా భావించాలి. ఇప్పుడు దాసుని పట్ల న్యాయంగా వ్యవహరించాలి, ధర్మానుసారమైనదిగా ప్రవర్తించాలి, వాడిని బెదిరించకూడదు, సహోదరునిగా చూడాలి. ఇవన్నీ ఎందుకండి? కారణం ఏంటండి? ఎఫెసు పత్రిక, కొలస పత్రికలో ఒక కారణం చెప్పాడండి. ఈ యజమానులకు కూడా ఒక యజమాను ఉన్నాడంట అండి. ఎక్కడున్నాడంట ఆయన? పరలోకంలో ఉన్నాడంట అండి. ఎవరండి ఆయన? తండ్రినా? దేవుడు. ఈ భూమి మీద నువ్వు యజమానువే. నీ కింద ఒకవేళ 10 మంది ఉంటారేమో మనుషులు. ఈ 10 మంది మీద నువ్వు పెత్తనం చేస్తున్నావు. ఆ 10 మందికి నువ్వు అన్యాయం చేస్తే, నీ మీద ఒక యజమానుడు ఉన్నాడు కదా, ఒకవేళ నువ్వు చేసిన ఆయన నీకు చేస్తే ఉండగలవా నువ్వు? అంటే యజమానికి అంత భయం ఉండాలండి. నేను నా దాసునికి అన్యాయం చేస్తే, నా మీద కూడా ఒక యజమాను ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నాకు అన్యాయం చేస్తాడేమో, ఆయన నాకు నష్టం చేస్తాడేమో, అమ్మో అని ఏం చేయాలండి? దేవుడు భయపడి న్యాయంగా వ్యవహరించాలండి. ప్రస్తుతం నేను మన అధికారులను దూషించట్లేదు, నేను వ్యవస్థను దూషించట్లేదు, కానీ జరుగుతున్న చిన్న పొరపాటు చెప్తానండి. ఇప్పుడు ఒక యజమానుడు ప్రభుత్వ ప్రకారంగా అయితే, లెక్కల ప్రకారంగా అయితే 8 గంటలు పని చేయించుకోవాలండి. ప్రైవేట్ సెక్టార్లో 8 గంటలు పని చేసుకుంటారు కదండి. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా పిండితున్నారండి. 8 గంటలు కాదండి, 10 గంటలు, 12 గంటలు, కొంతమంది అయితే ఇంకా 16 గంటలు చేయించుకుంటారండి. అంటే యజమాని ఇంకా కాసేపు చేయించుకుంటాం, ఇంకా కాసేపు చేయించుకోవాలి, ఇంకా కాసేపు చేయించుకోవాలి, ఇంకా కాసేపు చేయించుకోవాలి. పన్నోడు ఏమనుకుంటాడు? అమ్మా ఏదైపోతుంది వెళ్ళిపోతాను, 5 అయిపోతుంది వెళ్ళిపోతాను అంటాడు. ఈ వర్క్ చేయవయ్యా, వెళ్ళిపోతుంది కొని వెంటనే, ఈ కొంచెం వర్క్ చేయవయ్యా అని ఏం చేస్తాడండి? వెళ్ళే ముందు ఇంకో వర్క్ ఇస్తాడండి. అది న్యాయమా అన్యాయమా? అన్యాయం అండి. న్యాయంగా వ్యవహరించాడండి. అన్యుడు అన్యాయంగా వ్యవహరిస్తాడండి. ఆడికి జాలి, దయ, కనికరం ఉండదండి. దేవుని ఎరిగినవాడు, దేవుని కుమారుడు ఎలా వ్యవహరించాలండి? న్యాయంగా వ్యవహరించాలండి, ధర్మానుసారంగా వ్యవహరించాలండి. అని బెదిరించకూడదండి. నీ జీతం కట్ చేస్తాను నేను అని బెదిరించకూడదండి. అంటే ఇప్పుడు కొన్ని చోట్ల జరిగే చిన్న పొరపాటు ఏంటంటే, మనం ఒకవేళ మనకంత ధనం రీత్యా యజమానుగా ఉండే పరిస్థితి ఉండకపోవచ్చు. కుటుంబంలో కూడా ఎవరైనా యజమానులు ఉన్నారండి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ యజమానులు ఎవరు ఉన్నారా? ముగించుకుందాం. యజమానులు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు లేరండి? యజమానులు ఉన్నారు లేరా? ఎవరండి? ఏమండి? కుటుంబానికి పురుషుడు యజమాని అండి, భర్త యజమాని అండి. ఎవరికి యజమాని అయినా? ఎవరికి నాయకుడు? భార్యకి, పిల్లలకి యజమాని అండి. ఇప్పుడు అది నాకు వర్తించిద్ది. నిజంగా మనం యజమానులు అయినప్పుడు అంటే పాలేరులుగా కాకుండా భార్య పట్ల, పిల్లల పట్ల న్యాయంగా వ్యవహరిస్తామండి, ధర్మానుసారంగా వ్యవహరిస్తామండి. మనం ప్రభుల్లా ఫీల్ అవుతామండి. మనం దాన్ని ఏమంటారంటే, మనం దొరలా ఫీల్ అవుతామండి. ఆర్డర్ వేస్తామండి. ఇస్రా అంచే పెంచే ఇంకా అని ఏం చేస్తామండి మనం? ఆవిడ పొద్దున ఎప్పుడో లేచింది పాపం, ఆ పని ఈ పని వేసుకుని చేసుకొని బాగా అలసిపోయి ఉండిద్ది, కొద్దిగా నేను హెల్ప్ చేయాలి లేచి అని అనుకుంటాడు పురుషుడు. కుటుంబాలు అన్యోన్యంగా ఉండటానికంటే అండి, పెద్దలు చెప్పినటువంటి ఒక జీవిత సత్యం ఏంటంటే, భార్య కొన్ని సందర్భాలు, అన్ని సందర్భాలు కాకపోవచ్చు, భార్య విస్తారమైన పనులు, అంటే పనులు ఎక్కువ ఉన్నప్పుడు ఆ పనుల్లో భర్త ఏం చేయాలంటే సహకరించాలంటే అండి. ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది, చాలా ఉంటాయండి కొన్ని సందర్భాల్లో, అసలు బలహీనంగా ఉండిద్ది కొన్ని సందర్భాల్లో. భర్త ఏం చేయాలండి? కాలు మీద కాలు వేసుకొని ఆ టీవీ చూస్తూ కూర్చోకూడదండి. వీళ్ళు ఏం చేయాలంటే అండి, ఆమె ఉతికితే ఇద్దరు పెండొచ్చండి, తప్పులేదండి. తప్పండి అది, పాపమా? ఆడు అంటు కడుగుతుండిద్ది అనుకోండి,
ఆ పాత్రలు ఏం చేయొచ్చండి కడిగినయి షెల్ఫ్‌లో సర్దొచ్చండి. లేతే నీళ్ళు పెట్టి కడిగేయొచ్చండి వాటిని. తప్పండి? ఇంటి పని చేసుకుంటూ ఉండుద్ది. కొంచెం ఇల్లు రాతుగా ఉండిద్ది. ఏం చేయొచ్చండి పురుషుడు? ఆ చీపురు తీసుకొని ఊడ్చేయొచ్చండి. తప్పండి అది? అంటే కుటుంబ సంబంధాలు బలపడటానికి ఒకరికొకరు సహకారులుగా ఉంటే కుటుంబ సంబంధాలు బలపడతాయి తప్ప, ప్రభువుల్లాగా ఫీల్ అయితే మాత్రం కుటుంబ సంబంధాలు బలపడవండి. అది తప్పు అది. తప్పేం కాదండి. పురుషుడు అది లోకువేం కాదండి. అది నామోషం కాదండి. మనం చేయదగిందే చేస్తున్నాం. తప్పుడు పనులేం చేయట్లేదండి. అవసరమైనప్పుడు కొన్ని సందర్భాలు చేయాలండి. పాపమేం కాదండి అది. ఒక ఒ ఒ ఒకరోజు ఆవిడేమీ చేయలేదనుకోండి. ఎలా ఉండిద్ది మన పరిస్థితి చెప్పండి? అంట్లు కడగలేదు, బట్టలు ఉతకలేదు, భోజనం వండలేదు. ఎలా ఉండిద్దో ఒకసారి ఆలోచించండి మన పరిస్థితి. చాలా కష్టమండి. అందుకే స్త్రీ పురుషుడి కంటే సహనం ఎక్కువండి. వాళ్ళు పని చేస్తే ఎప్పుడు విసుకోరండి. ఎంత పని చేస్తాను ఉదయం మొదలు రాత్రి వరకు. నిజానికి మనం అవేమీ లెక్కబెట్టమండి. అవేమీ గుర్తించమండి. కానీ ఆర్డర్‌లు ఏస్తూ ఉంటామండి. ఏది కొద్దిగా ఆలస్యమైనా సరే ఏం చేస్తామండి? తిట్టిపడేస్తామండి. అది న్యాయంగా వ్యవహరించడమా? ధర్మానుసారంగా వ్యవహరించడమా? ఆవిడ కూడా మనిషే గదా! ఆవిడకి కూడా అలసట ఉండిద్ది గదా! ఆవిడకి కూడా రెస్ట్ కోరుకునేది గదా! అంటే ఇవి ఆలోచిస్తే కొద్దిగా మనుషుల మధ్య సంబంధాలు ఏమవుతాయండి? బలపడతాయండి. ఇవేమి లేకపోతే ఏ పని చేత్తన్నాం అంటామండి. ఇది మనకు ఇదో మాట వచ్చిద్దండి. పెద్ద అన్నం వండటం కూడా పెద్ద పనే. మనం లోకుగా ఏమంటామండి మనం అందరం. అంటే నేనేం గొప్పోడిని, నేనేం గట్టు దాటిపోయానని చెప్పట్లేదండి. నేను దానికి సంబంధించినోడినేనండి. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ శ్రమను కూడా మనం ఏం చేయాలండి? గుర్తించాలండి. వాళ్ళకి సహకరించాలండి. సహకరిస్తే అన్యోన్యంగా మనం కుటుంబాలు కట్టబడతాయి. పిల్లలు వాళ్ళతో కూడా కొన్ని మనం చేయవలసినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయండి. వాళ్ళతో న్యాయంగా వ్యవహరించాలండి. మరి దాన్ని కసురుకోకూడదండి. కసురుకోవడం వల్ల ఏమైద్దండి? నాన్న విలన్ అయిపోతాడండి. నాన్న ఆ ప్రేమని పంచలేకపోతున్నాడు కాబట్టి నాన్న పరాయుడు అవుతాడండి. పరాయుళ్ళు మనసులోకి వచ్చేస్తారండి. చాలా ప్రమాదం అండి. సరే ముగించుకుందాం. నా టైం అయిపోయింది. అంటే యజమానులు కూడా ఏం చేయాలండి? సంఘంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలండి. అంటే మనం ఒకవేళ ధనపరంగా, ఉద్యోగపరంగా మనం ఎవరి కింద పని చేస్తున్నప్పుడు ఎవరినైనా మనలో పనిలో పెట్టుకున్నప్పుడు ఎన్ని గంటలు పని చేయించుకోవాలో అన్ని గంటలు పని చేసుకొని పనికి తగిన వేతనం ఇవ్వాలండి. వాళ్ళు బెదిరి పెట్టకూడదండి. వాళ్ళు నష్టం చేయడానికి పనుకోకూడదండి. దాసుడు కూడా దాసుడు గురించి చెప్పుకున్నామండి. యజమానికి ఎప్పుడు కూడా నష్టం చేయడానికి ప్రయత్నం చేయకూడదండి. ప్రభువుకు దాసులైనట్టుగా యజమానికి ఏం చేయాలి? దాసులుగా పని చేయాలండి. అంటే ఒకరికొకరు అలా కలిసి పని చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థ అనేది డెవలప్ అయ్యిద్దండి. అభివృద్ధి చెందిద్దండి. అది వ్యాపారం కావచ్చు, లేదా ప్రభుత్వాలు కావచ్చు, అవి క్షేమాభివృద్ధి చెందుతాయండి. కుటుంబాలు కూడా అంతేనండి. ముగించుకుందాం. అప్పుడు అన్ని స్థాయిల వారి గురించి దేవుడు సంఘంలో ఎలా ప్రవర్తించాలో ప్రతి క్యాడర్ గురించి బైబిల్ రాయించాడండి. అంటే కొన్ని విషయాలు మనం ఆలోచన చేసాం. మిగిలిన పత్రికలన్నింటినీ మనం చదివినప్పుడు చాలా విషయాలు వస్తాయండి. అది పర్సనల్గా మీరు చదువుతున్నప్పుడు ఆ విషయాలను ఏం చేయాలండి? కొంచెం నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ పురుషుడు ఎలా ఉండాలో, ఓ స్త్రీ ఎలా ఉండాలో, యవనస్తురాలు ఇప్పుడు వాళ్ళు ప్రవర్తించే విధంగా ప్రవర్తిస్తే కుటుంబాలు బాగుంటే సంఘాలు కూడా ఏమవుతాయండి? క్షేమాభివృద్ధి చెందుతాయండి. అప్పుడు ఎవరు ప్రవర్తించవలసిన విధానంలో ప్రవర్తిస్తే సంఘంలో ఎవరు ఏర్పడతారండి? సంఘ పెద్దలు ఏర్పడతారండి. ప్రస్తుతం సంఘ పెద్దలు ఎందుకు ఏర్పడలేకపోతున్నారు? వృద్ధుడు ప్రవర్తించవలసిన విధానం ప్రవర్తించట్లేదండి. వృద్ధ స్త్రీలు ప్రవర్తించవలసిన విధానం ప్రవర్తించట్లేదండి. వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారండి. యవనస్తులు అంటూ దాసులు, యజమానులు, సువార్థికుడు అంటే ఎవరికి అప్పగిప్పిన పని ఎవరు ప్రవర్తించవలసిన విధానంలో వాళ్ళు ప్రవర్తిస్తే సమస్యలు రావండి. అలా ప్రవర్తించకపోవటం వల్లే ఇప్పుడు ఇలాంటి సమస్యలు వస్తున్నాయండి. అది ఈ విషయాలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ నేను వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమంలోకి వెళ్దాం.